ఆ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఏడ్చారో నీకు బాగా జరిగింది, నీకు జరగాలని చెప్పి మీరు మళ్ళీ సెటరికల్ వీడియో పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు మీరు ఏడ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ భార్యని పర్సనల్‌గా అంటే ఏ రకంగా హింసించారో, ఏ రకంగా దుర్భాషలాడి మాటలు మాట్లాడారో అదందరికీ తెలుసు. లోకేష్ గురించి ప్రస్తావిస్తూ అది ఎవరో కాదు వల్లభనేని వంశీ గారే చెప్పారిది. అది ఒక సభలోని ఏ రకంగా అవమానించారో అదందరికీ తెలుసు. ఆవిడ కూడా ఒక సాటి ఆడదే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. బై. ఆయన ఎంత బాధపడ్డారో చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకొచ్చి ఎంత బాధపడ్డారో అది మీకు తెలుసు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 2 డేస్ బ్యాక్ వైఎస్ఆర్‌సీపీ ఎక్స్ ఎమ్మెల్యే రోజా సెల్వమణి, రోజా గారు మీడియా ముందుకొచ్చి ఏడ్చారనమాట. ఏడవడం అంటే ఇన్ ద సెన్స్ చాలా దారుణంగా ఏడ్చారు. ఆ వీడియో నేను చూసాను. అంటే ఆ వీడియో చూసినప్పుడు రోజాకి బాగా అయింది, భలే అయింది అని నేను నవ్వుకోలేదు. అయ్యో పాపం ఏడుస్తుందా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అంటే ఆవిడ ఏ రకంగా ఏడ్చిందంటే ఎందుకు అంటే మీడియా ముందుకొచ్చి ఏ రకంగా అందుకే నేను ఎవరిని ఏంటంటే ఊరూరికే ఎవరిని మాటలు మాట్లాడను, ఇన్సల్ట్ చేయను, హర్ట్ చేయను. అంటిల్ అన్లెస్ దే హర్ట్ మీ. సో అలాగేంటంటే లాస్ట్ టైమ్ గవర్నమెంట్ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ నాయకులను గాని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత దారుణంగా హింసించారో ప్రజలందరూ చూసారు. మేము చూసాం, అందరూ చూసారు. మీ ఒకసారి అసెంబ్లీలోనే లైక్ అంటే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ భార్యని పర్సనల్‌గా అంటే ఏ రకంగా హింసించారో, ఏ రకంగా దుర్భాషలాడి మాటలు మాట్లాడారో అదందరికీ తెలుసు. లోకేష్ గురించి ప్రస్తావిస్తూ అది ఎవరో కాదు వల్లభనేని వంశీ గారే చెప్పారిది. ఆయనే ఆ తర్వాత మళ్ళీ సారీ చెప్పడం జరిగింది. అనేసినంత అనేసి మళ్ళీ సారీ ఎందుకు? సో, ఇప్పుడు బేసిక్‌గా అక్కడ ఆయన ఎంత బాధపడ్డారో చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకొచ్చి ఎంత బాధపడ్డారో అది మీకు తెలుసు. అండ్ ఆ వీడియో ఆ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఏడ్చారో నీకు బాగా జరిగింది, నీకు జరగాలని చెప్పి మీరు మళ్ళీ సెటరికల్ వీడియో పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు మీరు ఏడ్చారు. ఇప్పుడు మేము ఇప్పుడు మీరు ఏడ్చారని చెప్పి టీడీపీ నాయకులందరూ హ్యాపీగా హర్షించి మీ మీద కూడా సెటరికల్ వీడియో బాగయింది రోజా అని చెప్పొచ్చు. కానీ మా వాళ్ళు అలా చెప్పరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే సంస్కారం ఉంటది. ఒక సంస్కారం ఆడవాళ్ళకి ఒక గౌరవం ఉంటది. గౌరవిస్తారు. ఇంకా లోక్‌సభలోని అదొక సభలోని ఏ రకంగా అవమానించారో అదందరికీ తెలుసు. ఆవిడ కూడా ఒక సాటి ఆడదే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. బై.